ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. అతను ఎంత ధనవంతుడు అంటే అతి పేదరికంలో నుంచి వచ్చి చాలా పెద్ద ఇల్లు కట్టుకొని పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఈ ప్రపంచంలో ఎవరింట్లో లేని సౌకర్యాలన్నీ తన ఇంట్లో ఉండాలి అనుకొని చాలా గొప్ప ఇంటిని నిర్మాణం చేశాడు. ఆ ఇంటికి గృహప్రవేశాన్ని కూడా ఏర్పాటు చేసి బంధువులను మిత్రులను వైభవంగా ఆహ్వానించి మర్యాద చేశాడు. అందరూ మెచ్చుకున్నారు. ఓహో, ఈ ఇల్లు ఇంద్రభవనంలాగుంది, చంద్రశాలలాగా ఉంది, ఇందులో లేనిదంటూ లేదు, ఎంత గొప్పగా కట్టారండి అంటూ అందరూ మెచ్చుకొని వారిచ్చిన ఆతిథ్యానికి ఎంతో ఆనందించి వెళ్ళిపోయారు. ఇతను బాగా అలసిపోయి అందరూ పొగట్టడంతో చాలా సంతోషాన్ని కూడా పొంది ఇక నిద్రపోదాము అని పడుకున్నాడు. కానీ ఆ ధనవంతుడికి నిద్ర పట్టేలోపే తన అంతరాత్మ మేల్కొని ఓ ప్రశ్న వేసింది. ఏమయ్యా, నీవు గృహప్రవేశం చేసావు, నిన్నందరూ ప్రశంసించారు, నీకు చాలా ఆనందంగా ఉంది, కానీ నేను వెళ్ళిపోదాం నీ దగ్గర నుంచి అనుకుంటున్నాను అన్నది. అప్పుడు అతనికి భయం వేసింది, బాధేసింది. ఎందుకని అంటే ఆత్మ శరీరాన్ని వెళ్ళిపోతే ఆ శరీరాన్ని ఏమంటాము? శవము అంటాం. ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు. కనుక ఆత్మ వెళ్ళిపోతే శరీరానికి ఇంక విలువ లేదు కదా, మరి ఆయన మరణిస్తాడు కదా. అందుకని ఆ ఆత్మతో అన్నట్ట, అట్లట్లా నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, నేను ఎలా బ్రతకగలుగుతాను, నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు. అప్పుడు ఆ ఆత్మ అతన్ని అడుగుతూ ఉన్నది, నీవైతే గొప్ప ఇల్లు కట్టావు, బాగుంది, మరి నా ఇల్లు నీ శరీరమే, కాబట్టి నీవు నీ శరీరాన్ని మాత్రం ఆరోగ్యంగా ఉంచుకోలేదు, నేను నీ శరీరంలో నివాసం ఉండడానికి యోగ్యంగా లేదు. ఒక మధుర పదార్థం తిందాము అంటే నీకేమో మధుమేహం ఉంది, మధుర పదార్థాన్ని తిని ఆస్వాదించి నాకు ఆనందాన్ని కలిగించలేవు. అలాగే ఉప్పు కారాలు తినలేవు, రక్తపోటు ఉన్నది, మరి ఉప్పు లేక ఒప్పదు రుచులకు అన్నారు కదా, ఆ అనుభూతి నాకు లేదు. ఇక నీ నవరంధ్రాల గుండా చక్కగా బయటగాలి పీలుద్దామన్నా కూడా నీ నవరంధ్రాలన్నీ అనారోగ్యంతో మూసుకుపోయి ఉన్నాయి. కాబట్టి నీ దేహమంతా కూడా డబ్బు జబ్బుతో పెరిగిపోయి నివాసయోగ్యంగా లేదు, కాబట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని ఆత్మ చెప్పిందట. అప్పుడు ఆ ధనవంతుడు అనుకున్నాడు, పెద్ద భవనం కట్టాలి, ప్రపంచంలో తనకు సాటిలేని విధంగా తన ఇల్లు ఉండాలి అని అనుకున్నాడే. కానీ తన ఇల్లు గొప్పగా కట్టినా తన ఒళ్ళు మాత్రం అనారోగ్యం పాలు చేసుకుని ఆత్మసుఖాన్ని పొందలేక మరి జీవాన్ని వదిలే స్థితికి వచ్చాడు. కాబట్టి మనకి ఈ ప్రపంచంలో ఏమర్థమవుతుంది అంటే మానవుడు ఎప్పుడు ఆత్మసుఖాన్ని కోల్పోకూడదు. ఆత్మసుఖం అంటే హాయిగా కూర్చొని కాలక్షేపం చేయడం, నిద్రపోవటం, తిని ఉండడం అని కాదు. ఆత్మకు సుఖాన్ని కలిగించాలి. ఈ ఆత్మ జీవాత్మ రూపంలో ప్రతి దేహంలోనూ ఉంటుంది. ఆ దేహాన్ని దేవాలయంలాగా ఎవరైతే చూసుకోగలుగుతారో వారికి ఆత్మ సుఖాన్ని కలిగిస్తుంది. ఉత్తమ సంస్కారాలతో ఆ ఆత్మ మరల ఉత్తమ జన్మను కూడా పొందుతుంది.